హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మన రాజ్ కుమార్. ఇగో ఈ దట్టమైన అడవిలో మంచి బోడ కాకరకాయలు వెతుకుదామని వచ్చిన. చూద్దాం ఎన్ని దొరుకుతాయో, అసలు దొరుకుతాయో దొరకవో చూపిస్తా. ఇక బోడ కాకరకాయలకైతే లెంకుదామని వచ్చినాము. అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇగో మంచిగా పెద్ద పెద్ద కాయలు దొరుకుతున్నాయి. కొన్ని పిందెలు కూడా ఉన్నాయి, అవి కూడా తెంపుతున్నా. తెంపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే కింద చెత్త చెదారము, ఈ చెట్ల మధ్యలో పాములు పురుగు పూసి ఖచ్చితంగా ఉంటుంది. చూసుకొని తెంపాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇగో చెట్లు అయితే మస్తు గుబురుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇగో లోపల ఉన్నది ఆ చెట్ల మధ్యలో. మెల్లగా చెట్టు మళ్ళీ ఖరాబ్ కాకుండా ఎవరన్నా వస్తే మళ్ళీ ఈ కాకరకాయలు వెతకడానికి వస్తారు కదా, వాళ్ళకు కూడా చిన్న చిన్న పిందెలు మళ్ళీ పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా కూరకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా జాగ్రత్తగా తెంపాలి, చెట్టును ఖరాబ్ చేయొద్దు. ఎందుకంటే ఇది వర్షాకాలంలో మాత్రమే దొరికేటువంటి బోడ కాకరకాయ. ఎందుకంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఎలాంటి ఎరువులు లేకుండా, ఎలాంటి పెస్టిసైడ్ వాడకుండా మంచి ఫుడ్ ఇది. మంచి దీంట్లో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ బాగా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. మటన్, నాన్ వెజ్ కంటే ఎక్కువ దీని ద్వారా ఉపయోగం ఉంటుంది. అందుకోసమే వెతికి మరి ఈ బోడ కాకరకాయల కూర వండుకోవాలని చెప్పేసి తెంపడానికి వచ్చిన. కొన్ని మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఎందుకంటే వర్షాలు తక్కువ పడ్డాయి. వర్షం ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా ఈ చెట్లు పెరుగుతాయి, మనకు కాయలు తొందరగా లభిస్తాయి. కానీ కొన్ని మాత్రమే ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా దట్టమైన అడవి. ఈ అడవి చుట్టూ అక్కడక్కడ కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. మెల్లగా చూసుకుంటా కింద జాగ్రత్తగా నడుచుకుంటూ తెంపుతున్నా. మంచిగా ఉన్నాయి, దొరికిన కాడికైతే మంచిగా దొరికినాయి, సూపర్ అనిపించింది. కానీ కింద పొదలు బాగున్నాయి. జాగ్రత్తగా నడుచుకుంటా లోపల దాకా వెళ్ళిపోయినా. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద అడవి ఇది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి అడవి. ఇవన్నీ తెంపిన కాకరకాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇగో ఇవి నేను తెంపినటువంటి కాకరకాయలు. కొన్ని మాత్రమే దొరికినాయి, చాలా ఎక్కువ దొరకలేవు. జస్ట్ ఒక పావు కిలో అంతే, పావు కిలో మందు దొరికినాయి. ఒక్క పూటకు మాత్రమే ఫుడ్ అవుతుంది ఒకరిద్దరికి. కానీ మస్తు అనిపించింది, మంచిగా దగ్గర వేసుకొని అండిది మా మేడం. సూపర్ తిన్నాం.